తాజా సమాచారం చూస్తున్నాం. కరీంనగర్ జిల్లా మేడపల్లి మండలం దేశాయిపేట సమీపంలో ఒక నవవధువును కన్నతండ్రి హతమార్చినట్లు తెలుస్తోంది. కూతురుని ఆషాఢ మాసం కోసం ఇంటికి తీసుకువచ్చే క్రమంలో కన్నతండ్రి అత్యాచారం చేయబోయాడని ఆమె ప్రతిఘటించడంతో చీరకొంగుతో హతమార్చాడని తెలుస్తోంది. పోలీసుల ముమ్మర దర్యాప్తులో తండ్రి అసలు స్వరూపం వెలుగు చూసినట్లు సమాచారం. అయితే కేసు తనపై రాకుండా తన కుమార్తెను ఇద్దరు వ్యక్తులు అపహరించారని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా యువతి కోసం పోలీసులు తీవ్రంగా గాలించారు. చివరకు ఈ ఉదయం దేశాయిపేట సమీపంలో మృతదేహం లభించడంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆలస్యంగా అసలు విషయం తెలిసిన పోలీసులు నవవధువు తండ్రిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ అమ్మాయిని చీర కొంగుతోటి ఉరివేసి చంపినట్టుగా ఉంది. అమ్మాయి ఒంటి మీద ఆభరణాలు అన్నీ కూడా అట్లాగే ఉండటం వల్ల ఇది దొంగతనం గురించి జరిగింది కాదు అని మా అభిప్రాయం. రెండోది, ఈ అమ్మాయి శవం యొక్క పరిస్థితి చూస్తే ఈ అమ్మాయిని మానభంగం చేసే ప్రయత్నం జరిగింది, కానీ మానభంగం కూడా కాలేదనేటటువంటిది మాకు ప్రాథమికమైనటువంటి సమాచారం.